కనికరింపనీయకుము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. ఆమేన్. ప్రియమైనటువంటి యవన బిడ్డలారా, నీ యవన జీవితాన్ని బట్టి ఎవరు కూడా నేను తృణీకరించకుండా చూసుకో. ఆమేన్. ఆమేన్ చెప్తాం. నీ ప్రవర్తన బాగలేకపోతే, నువ్వు జీవించే జీవిత విధానం బాగలేకపోతే అందరు కూడా నేను తృణీకరిస్తారు, ఇష్టపడరు. నీ బిహేవియర్ బాగాలేదని కానీ, నీ మాట్లాడే విధానం కానీ, నీకున్న కోపాన్ని బట్టి త్రాగుతున్నావో లేకపోతే నీ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నావు, వాటిని బట్టి మనల్ని తృణీకరిస్తారు. ఎక్కువగా ఎవరు ఇష్టపడేటువంటి వారుగా ఉండరు. కాబట్టి నీ యవన జీవితాన్ని బట్టి ఎవరు కూడా నేను తృణీకరించకుండా నువ్వు చూసుకో. అయితే ఒక విషయం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈ యవన జీవితం అనేది చాలా చాలా విలువైనది. ఇది పోతే మళ్ళీ మనము తిరిగి సాధించలేం, సంపాదించలేం. ఎందుకంటే యవన కాలంలో నీవు పరిగెత్తగలవు, కూర్చోగలవు, నడవగలవు, నీవు యాక్టివ్ గా షార్ప్ గా చదువుకోగలవు, లేకపోతే దేవుని సన్నిధిలో అన్ని విషయాలలో కూడా ఈ యవన కాలంలోనే కదా మనం ఏం చేయాల్సినా కూడా. అంతేనా? ముసలోళ్ళు అయిన తర్వాత కర్ర పట్టుకుని నేను కాలేజీకి పోతా, నేను స్కూల్కి పోతా, వణుక్కుంటా ఉన్నారు ఎవరైనా? హల్లెలూయా. ఎవరు ఉంటారు? యవన కాలంలోనే మనం ఏది చేయాలన్నా కూడా ఇప్పుడే ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి నీవు అందరి వల్ల నార్మల్ గా నువ్వు లైఫ్ జీవించడం కాదు, కానీ నీవు ప్రతి విషయంలో ఒక మాదిరికరంగా ఉండు. ఆమేన్. బి ఏ రోల్ మోడల్ టు అదర్ పీపుల్. ఒక మోడల్ గా నీవు ఉండు. నీవు మాట్లాడేటువంటి మాటలలో ఇతరులకు మాదిరి చూపించాలి. ఫలానా బ్రదర్, ఫలానా సిస్టర్ మాట్లాడితే ఇంకా వినాలనిపిస్తా ఉంటే ఎంత అద్భుతంగా మాట్లాడతారో వారిని మాదిరిగా మనం పెట్టుకోవాలి అన్నట్టుగా మన మాటలు ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. కానీ మనం మాట్లాడే మాటలకు అమ్మో ఆమెనా, అక్క, అన్న, అమ్మ బాబోయ్ అన్నట్టుగా మనం ఉండొద్దు. నీవు మాట్లాడేటువంటి మాటల్లో ఒక రోల్ మోడల్ గా ఉండి అంత అద్భుతంగా మాట్లాడు ప్రియ దేవుని బిడ్డ. ఎవరైనా బలపరిచేటువంటి మాటలు, ధైర్యపరిచేటువంటి మాటలు, మంచి మాటలు, ఇతరులను అప్లిఫ్ట్ చేసేటువంటి మాటలు నువ్వు మాట్లాడితే నీవు ఒక రోల్ మోడల్ గా ఉంటావు. నీ ప్రవర్తన విషయంలో, ముఖ్యంగా నీ బిహేవియర్ విషయంలో నీవు ఒక రోల్ మోడల్ గా ఉండాలి. దేవుని స్తోత్రం. ఎవరి బిడ్డలకు ఏం చెప్తాను తెలుసా? మీరందరూ చాలా స్టైలిష్ గా ఉండండి, పాష్ గా ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ పాపం చేయకుండా దేవుని భయం కలిగి పరిశుద్ధంగా జీవించండి. ఆమేన్. సూపర్ ఉంది కదా? స్టైలిష్ ఉండండి. దేవునికి స్తోత్రం. అందరు అమ్మాయిలు అబ్బాయిలు అందరం స్టైలిష్ గా ఉందాం. దేవునికి స్తోత్రం. కానీ పాపం చేయకుండా, పాపంలో జీవించకుండా దేవుని భయం కలిగి దేవుని యొక్క సన్నిధిలో ఉంటే మనకి ఇంకా విలువ ఉంటుంది. హల్లెలూయా.